హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏఆర్డీవీ ఈకోహబ్ అనే ఒక బిజినెస్ అవకాశం గురించి ఏ దాపరికం లేకుండా ఉన్నదున్నట్లుగా విశ్లేషించుకుందాం. అసలిది ఎలా పనిచేస్తుంది, మనకు ఇందులో ఎలాంటి లాభాలుంటాయి, మరి కష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా, వీటన్నిటినీ వివరంగా చూద్దాం. సరే, మరి ఆలస్యం చేయకుండా విషయంలోకెళ్ళిపోదాం. అదనంగా కాస్త డబ్బు సంపాదిస్తే బాగుండు అని మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదండీ. కాని ఆన్లైన్లో చూస్తే బోలెడన్ని అవకాశాలు. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరిని నమ్మాలో తెలియక ఒకటే కన్ఫ్యూజన్. మరి ఇంత గందరగోళంలో మనకు సరిపోయే సరైన దారిని ఎలా ఎంచుకోవాలి? ఈరోజు మనం చేయబోయే ఈ విశ్లేషణ బహుశా ఆ విషయంలో కాస్త క్లారిటీ ఇవ్వొచ్చు. ఓకే, సో ఈరోజు మన ఫోకస్ అంతా ఏఆర్డీవీ ఈకోహబ్ మీదే. అసలీ కంపెనీ ఏంటి, దీని బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుంది, ఇది అందరికీ సెట్ అవుతుందా లేక కొందరికేనా, అన్నిటికన్నా ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వీటన్నిటినీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఈ ఏఆర్డీవీ ఈకోహబ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. దీని హెడ్ ఆఫీస్ జైపూర్లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా చెప్పాలంటే మధ్యలో దుకాణాలు, డీలర్లు లాంటి వాళ్ళెవరూ లేకుండా కంపెనీయే నేరుగా మనలాంటి కస్టమర్లకు ప్రాడక్ట్స్ అమ్ముతుందన్నమాట. దీని వెనకున్న ఐడియా ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లో నుంచే ఒక బిజినెస్ మొదలుపెట్టొచ్చు అని. మరి ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి ఒక స్టార్టర్ ప్యాకేజ్ ఉంది. దాని కాస్ట్ రూ. 1399. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. మనం కట్టిన రూ. 1399 గాను వాళ్లు మనకు రూ. 800 విలువ చేసే ప్రాడక్ట్స్తో పాటు అదనంగా ఒక రూ. 599 షాపింగ్ కూపన్ కూడా ఇస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. అంటే మనం కట్టిన డబ్బు ఊరికే పోవట్లేదు. జస్ట్ ఒక మెంబర్షిప్ ఫీజులా కాకుండా ఆ డబ్బుకు సరిపడ వస్తువులు లేదా కూపన్ రూపంలో మనకు వాల్యూ వెనక్కి వచ్చేస్తోంది. ఇది చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనకు కనిపించదు. సో ఇది ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింటే. ఓకే, ఇప్పుడు ఈ బిజినెస్ ఎలా నడుస్తుందో చూద్దాం. దీనికి బేస్ అంతా బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఇది ఒక రకమైన పాయింట్ సిస్టమ్ అనుకోండి. ఇక్కడ లెక్క చాలా సింపుల్. ఒక బీవీ అంటే ₹1. మనం ఈ బిజినెస్లో చేసే ప్రతి పని, అంటే కొత్త వాళ్లను జాయిన్ చేయించినా, ఏవైనా ప్రొడక్ట్స్ కొన్నా, అవన్నీ బీవీ పాయింట్లుగా కన్వర్ట్ అవుతాయి. మనకొచ్చే డబ్బు కూడా ఈ బీవీ పాయింట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడుదాకా బేసిక్స్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ బిజినెస్లో అందర్నీ ఎక్కువగా అట్రాక్ట్ చేసే విషయం ఏంటో తెలుసా? ఇందులో సంపాదించడానికి ఒకటో రెండో కాదు, ఏకంగా 10 రకాల మార్గాలున్నాయి. అవును, 10 రకాలుగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అవునండి, మీరు చూస్తున్నది కరెక్టే. నంబర్ 10. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడాల్సిన పని లేదు. మనం పెట్టే ఎఫర్ట్కి తగ్గట్టు రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించుకునే ఫ్లెక్సిబిలిటీ ఈ మోడల్ మనకు ఇస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూస్తే సెల్ఫ్ ప్రమోషన్ ఇన్కమ్, స్పాన్సర్ బీవీ ఇన్కమ్, లెవెల్ బీవీ ఇన్కమ్, ఇలా చాలా ఉన్నాయి. రీపర్చేజ్ ఇన్కమ్, డిజిటల్ టాస్క్స్ ఇన్కమ్ కూడా ఉంది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కేవలం కొత్త మెంబర్స్ని జాయిన్ చేస్తేనే డబ్బు వస్తుందనేది కాదు. మన టీం మెంబర్స్ వాళ్ల అవసరాలకు ఏమైనా కొనుక్కున్నా మనకిన్కమ్ వస్తుంది. అంతేకాదు, కొన్ని చిన్న చిన్న ఆన్లైన్ టాస్కులు పూర్తి చేసినా కూడా సంపాదించుకోవచ్చు. దీని వెనకున్న స్ట్రాటజీ చాలా క్లియర్. ఒకవేళ టీం బిల్డింగ్ అనుకున్నంత స్పీడ్గా జరగకపోయినా మిగతా ఇన్కమ్ సోర్సెస్ అంటే ఈ రీపర్చేజ్ ఇన్కమ్ లాంటివి ఒక సపోర్ట్ సిస్టంలా పనిచేస్తాయి. అందుకే దీన్ని ఒక పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. ఈ 10లో లెవెల్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదెలా పనిచేస్తుందంటే మనం డైరెక్ట్గా జాయిన్ చేయించిన వాళ్లు మనకు లెవెల్ 1 అవుతారు. వాళ్లు జాయిన్ చేయించిన వాళ్లు లెవెల్ 2, ఇలా 7 లెవెల్స్ వరకు మన టీం పెరుగుతూ ఉంటుంది. ఈ టీం పెరిగిన ప్రతిసారి మనకొక వన్ టైం ఇన్కమ్ వస్తుంది. ఉదాహరణకు లెవెల్ 1లో ప్రతి జాయినింగ్కి ₹40, లెవెల్ 2లో ప్రతి జాయినింగ్కి ₹20, ఇలా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. ఇది చాలా ముఖ్యం. ఈ 7 లెవెల్స్ నుంచి పూర్తి బెనిఫిట్ పొందాలంటే మనం డైరెక్ట్గా కనీసం 7గురిని స్పాన్సర్ చేయాలి. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? టీం బిల్డింగ్ అనేది ఈ బిజినెస్లో ఎంత కీలకమో చాలా స్పష్టంగా తెలుస్తోంది. డబ్బు సంపాదించడం ఒకెత్తైతే మనం చేసే పనికి గుర్తింపు రావడం ఇంకో ఎత్తు కదా. ఈ బిజినెస్లో ఆ అవకాశం కూడా ఉంది. మన పర్ఫార్మెన్స్ని బట్టి ర్యాంకులు, రివార్డులు ఇస్తారు. అవేంటో ఒకసారి చూసేద్దాం. మనం జాయిన్ అయినప్పుడు స్టార్టర్ ర్యాంక్లో ఉంటాం. ఆ టైంలో రోజుకి మాక్సిమం ₹500 వరకు సంపాదించుకోవచ్చు. దీన్నే డైలీ క్యాపింగ్ అంటారు.
మన టీం పెరిగి బిజినెస్ పెరిగే కొద్దీ బ్రాంజ్, సిల్వర్ ఇలా ర్యాంకులు పెరుగుతాయి. అత్యున్నత ర్యాంక్ అయిన క్రౌన్కి చేరుకుంటే డైలీ క్యాపింగ్ ఏకంగా 11,000 రూపాయల వరకు పెరుగుతుంది. అంటే సంపాదనకు అవకాశం కూడా పెరుగుతుందన్నమాట. ఇన్కమ్, ర్యాంకులు మాత్రమే కాదు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కంపెనీ మనల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తుంది. అవే ఈ లైఫ్ స్టైల్ రివార్డ్స్. చూడండి, స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్ లాంటి చిన్న రివార్డ్స్ నుంచి ఈవీ స్కూటర్, కార్ ఫండ్, చివరికి హౌస్ ఫండ్ వరకు చాలా అట్రాక్టివ్ రివార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ బిజినెస్లో ఉన్న పాజిటివ్స్, అవకాశాల గురించి మాట్లాడుకున్నాం. బావుందే, కానీ ప్రతిదానికి రెండు వైపులు ఉంటాయి. ఇప్పుడు నిజాయితీగా అసలు విషయం మాట్లాడుకుందాం. ఈ బిజినెస్ నిజంగా ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు ఇందులో సక్సెస్ అవ్వగలరో? ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా, బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోండేనే స్కీమ్ అస్సలు కాదు. ఇది ఒక ప్రాపర్ బిజినెస్. ఏ బిజినెస్కైనా కావాల్సినట్టే దీనికి కూడా సమయం, ఓపిక, కష్టపడే తత్వం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్నది ఒక అద్దం లాంటిది. ఒకసారి మనల్ని మనం ఇందులో చూసుకుందాం. మనకు నలుగురితో మాట్లాడే స్కిల్లుంది, ఒక టీంని లీడ్ చేయగలం, ఓపికతో కన్సిస్టెంట్గా పని చేయగలం. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఇది మనకోసమే. అలా కాకుండా నేనేం చెయ్యను, కానీ డబ్బులు రావాలి, టీంతో పనిచేయడం నా వల్ల కాదు, ఈరోజే చేరాను, రేపటికే రిజల్ట్స్ కావాలి అనుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఇది మనకు కరెక్ట్ ప్లేస్ కాదు. సరే, ఇప్పటిదాకా మనం ఏఆర్డీవీ బిజినెస్ మోడల్ని రకరకాల యాంగిల్స్లో చూసాం. లాభాలు, కష్టాలు, ఎవరికి సరిపోతుంది అన్నీ చర్చించుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఒకసారి గుర్తుచేసుకుని ఫైనల్ డెసిషన్ తీసుకునే ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, ఫైనల్ సమరీ. ప్లస్ పాయింట్స్ ఏంటి? 10 రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉండటం, మనం కట్టిన డబ్బుకు ప్రొడక్టు లేదా కూపన్ వెనక్కి రావటం, ఇవి మేజర్ ప్లస్ పాయింట్స్. మరి మైనస్ పాయింట్స్ లేదా ఛాలెంజెస్ ఏంటి? టీంవర్క్ అనేది కంపల్సరీ. ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. ఈ 2 విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకింకా డౌట్స్ ఉంటే ఫ్రీగా రిజిస్టర్ అయ్యి లోపల ఏముందో స్వయంగా చూసే ఆప్షన్ కూడా ఉంది. చివరగా ఒక్కటే మాట, ఏ కంపెనీ అయినా, ఏ అవకాశమైనా అది మంచిదా చెడ్డదా అని చెప్పేది కంపెనీ కాదు, అది మనకు సూట్ అవుతుందా లేదా అనేదే అసలైన ప్రశ్న. మన స్కిల్స్కి, మన మైండ్ సెట్కి, మన గోల్స్కి అది కనెక్ట్ అయితే అది మంచి అవకాశం, లేదంటే లేదు. సో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కంపెనీ గురించి కాదు, మన గురించి. మరి ఈ బిజినెస్ మోడల్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనలు, మీకున్న సందేహాలు ఏవైనా సరే కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఇలాంటి ఓపెన్, హానెస్ట్ అనాలిసిస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్.